ఢిల్లీని బెంబేలెత్తిస్తోన్న వాయు కాలుష్యంతోనైనా తెలుగు రాష్ట్రాలు అలర్ట్ కావాల్సిన అవసరం ఉందా అంటే ఎక్స్పర్ట్స్ నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలన్న కేంద్రం ఆదేశాలు దేనికి సంకేతం? అసలు తెలుగు రాష్ట్రాల్లో పొల్యూషన్ పరిస్థితి ఏంటి? దేశ రాజధాని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటి? దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతుంది. ఢిల్లీ డేంజర్ బెల్స్ మోగిస్తున్న పొల్యూషన్ మిగతా రాష్ట్రాలకు సవాలు విసురుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ వాయు కాలుష్యం పెరుగుతుంది. ఏపీ, తెలంగాణలో వాయు నాణ్యత దారుణంగా పడిపోయింది. ఇది ఇలానే కొనసాగిస్తే ఢిల్లీ లాంటి పరిస్థితి మన దగ్గర కూడా వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వాయు నాణ్యత మరింత క్షీణిస్తుంది. హైదరాబాద్ గాలి నాణ్యత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. గతంతో పోలిస్తే వాహనాల సంఖ్య పెరగడం, జనావాసాల మధ్యలో పారిశ్రామిక కేంద్రాలు రావడంతో పొల్యూషన్ ఒక్కసారిగా పెరిగింది. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరింది. అత్యధికంగా సనత్ నగర్లో 225 ఏక్యూఐగా నమోదైంది. సికింద్రాబాద్ యుఎస్ కన్సులేట్ 183గా, పటాన్ చెరువు 168గా, జూ పార్క్ 166, పాసమైలారంలో 166 ఏఐక్యూగా నమోదైంది. ఇక ఏపీలోని విజయవాడ, అమరావతిలో 149గా గాలి నాణ్యత నమోదైంది. పెరుగుతున్న గాలి, నీరు, వాయు కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వ్యక్తిగత వాహనాలు, ట్రక్కులు, బస్సులు, కార్లు, టూ వీలర్స్ సంఖ్య అధికం కావడంతో గాలి కాలుష్యం పెరుగుతుంది. పలు వాహనాల నుంచి కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ పరిమితికి మించి విడుదలవుతుంది. దీంతో కాలుష్యం ఒక్కసారిగా పెరిగిపోయింది. కృష్ణానది నుంచి రోజురోజుకు కాలుష్యం ఎక్కువవుతుంది. కాలుష్యభూతం పెరగడంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలతో నగరవాసులు సతమతమవుతున్నారు. ఏపీ ఆర్థిక రాజధాని విశాఖలోనూ పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తుంది. ఎయిర్, వాటర్, సౌండ్ పొల్యూషన్ విశాఖ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. విశాఖలో గాలి నాణ్యత 170గా నమోదైంది. విశాఖ నగరంలో పోర్టు కారణంగా వెదజల్లుతున్న ఐరన్ ఓర్ పొల్యూషన్తో విశాఖ వన్ టౌన్ ఇప్పటికే బిక్కుబిక్కుమంటుంది. ఇక నగరం విస్తరిస్తున్న కారణంగా పెరుగుతున్న వాహనాల కాలుష్యంతో నగర ప్రజలు విలవెలలాడుతున్నారు. విశాఖలో పెరుగుతున్న పొల్యూషన్ ను ప్రభుత్వం కంట్రోల్ చేసేలా చర్యలు తీసుకోవాలని వైజాగ్ వాసులు కోరుతున్నారు. వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్రం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పెరుగుతున్న వాయు కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చర్మ సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. మరోవైపు పెరుగుతున్న చలి తీవ్రత, జ్వరాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలుగు రాష్ట్రాలు ఎప్పటికైనా మేల్కోకపోతే మనం కూడా ఢిల్లీతో పోటీ పడవచ్చని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.